హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనస్ఫూర్తి సంతోషంగా ఉంది. దేవుడు యవనస్తులను ఎక్కువగా వాడుకుంటున్నాడు. అలాగే మన దగ్గర కూడా ఇక్కడ ఎక్కువ సంఖ్యగా యవనస్తులే ఉన్నారు కనుక దేవుడు ఈ ప్రాంతాన్ని యావతానికే ఇక్కడ అందరూ తయారు చేస్తున్నాడు. ఈ ప్రాంతాన్ని రక్షించడానికే యవనస్తుల్ని ఇక్కడ సిద్ధపరుస్తున్నాడని ఈరోజు అర్థమవుతుంది. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధుల ప్రేమ తండ్రి ప్రభువా, నిలబడింది మేమే కానీ ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతున్న మీరు ఆత్మలకు మా ఎటువంటి ఆహారం పెట్టాలో, మాకు ఎటువంటి ఆహారం కావాలో అటువంటి ఆహారాన్ని మీరు మాకు అందజేయమని ఎదుర్కొన్నాం. నిలబడుతుంది మేమే కానీ బలంగా మమ్మల్ని వాడుకుంటుంది మీరు. అభిషేకించండి, రక్తాన్ని మా మీద ప్రోక్షించి బలమైన వాటిని ఇక్కడ రిలీజ్ చేయండి. నలుగురు యేసుక్రీస్తున్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఒక చిన్నది బాగా నాట్యం చేసింది. రాజుగారికి ఒక ఆయన పుట్టినరోజు నాట్యం చేసింది. రకరకాల భంగిమలతో, రకరకాల విశిష్టమైన వింత చేష్టలతో ఆ యొక్క డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ చేసినప్పుడు రాజుగారు అతను మెప్పించింది. ఆయన పుట్టినరోజు అప్పుడు అందరూ భోజనాలు పెట్టుకుంటారు, ఫంక్షన్ చేసుకొని ఆయన మెప్పించడానికి ఏమైనా చేస్తారు రాజుగారు. అయితే ఆ దినమున ఆ చిన్నదే ఆయనకి నచ్చినట్టుగా ఆయన హృదయాన్ని మెప్పించే విధంగా డ్యాన్స్ కట్టింది. ఆయన మనసుని మెప్పించింది. తర్వాత ఆ రాజు అన్నాడు, చిన్నదానా చాలా బాగా చేశాడు నువ్వు డ్యాన్స్, మమ్మల్ని మెప్పించావు, చాలా సంతోషంగా ఉంది, నీ యొక్క నాట్యం చాలా బాగుంది నాకు. అయితే ఈ సందర్భంగా నా హృదయాన్ని మెప్పించినందుకు నా హృదయం చాలా సంతోషంగా ఉంది కనుక నువ్వేదైనా అడుగు, నేను నీకు ఇస్తానని ప్రమాణం చేస్తున్నాను, మాటిస్తాను అని చెప్పి తనకు ప్రామిస్ చేశాడు. ఏదైనా అడుగుకొని ఇష్టం, నా పుట్టినరోజు సందర్భంగా నువ్వు చేసిన ఈ నాట్యానికి బహుమానం నా రాజ్యంలో సగం విమానం ఎత్తా, ఏంటి నీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది మీరు తీసుకోండి అని కోరుకోమంటారు. అయితే ఈ చిన్నది సహజంగా యవనస్తులు ఏం కోరుకుంటారు, మంచి ఉద్యోగం ఇప్పించమని, లేకపోతే ఎంజాయ్మెంట్ చేయాలంటే ఉద్దామని, లేదు తన ఒకవేళ ఇంకేమన్నా కోరికలు ఏమన్నా యవనస్తులు మ్యాక్సిమం కోరుకునే కోరికలు వేరు. అయితే తను బంగారాన్ని కన్నా కోరుకుంటారు ఆడవాళ్ళు కాబట్టి. మగవాడు అంటే కోరుకునే కోరిక వేరు, లేదా కోరుకున్న అమ్మాయి అన్నా అవుతా మగవాడికి. ఆడవాళ్ళు ఏం కోరుకోవాలా, బంగారాన్ని కోరుకోవాలి, బంగారం అన్నా కోరుకోవాలి, లేదంటే డబ్బు అన్నా కోరుకోవాలి, లేదంటే మంచి ఉద్యోగం అన్న నాకు ఇప్పించండి సార్, మంచి ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం దాన్ని జాయిన్ చేయండి సార్, రికమెండేషన్ చేసి అక్కడ నాకు పెద్ద పోస్ట్ వస్తుందని అన్నా కోరుకోవాలి. అయితే వీటన్నిటికీ కాకుండా తన యవనస్తురాలైన వయసుకి తగినట్టుగా కాకుండా తాను విచిత్రంగా ప్రవర్తించి కోరుకుందంట. ఏం కోరుకుంది ఈ వాక్యంలో మనం చదువుకున్నాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 21 నుంచి 28 వరకు ఒకసారి 36వ పేజీ, కొత్త నిబంధన 36వ పేజీ. అయితే 21 నుంచి 28 వరకు కొత్త నిబంధన 36వ పేజీ చివరిలో 21. 6వ అధ్యాయం, మార్కు 6వ అధ్యాయము 21 చదవండి. నేను వినుచుండెను, అయితే తగిన దినము ఒకటి వచ్చాను. ఎక్కనగా ఏ రోజు తన జనదినోత్సవం నందు తన ప్రధానకులను సహస్రాధిపతులను కలిగితే దేశ ప్రముఖులను గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించును. అప్పుడు హేరోదియు కుమార్తె లోపలికి వచ్చి నాట్యం ఆడి ఏ రోజును అతనితో కూడిన పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచాను. ఇంకా
గనుక రాజు నీకు ఇష్టమైనది ఏదైనా నన్ను అడుగుము, నేను నీకు ఇచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పాను. మరియు నువ్వు నా రాజ్యములో సగం ఏమంటారు ఏమి అడిగాను నీకు ఇచ్చేదనని అతడు ఆమెతో ఒట్టు పెట్టుకొనెను. గనుక ఆమె వెళ్ళి నేనేం అడిగేదనని తన తల్లి నడుగగా ఆమె బాప్తీసం ఇచ్చి యోహాను తల అడగమనేను. వెంటనే ఆమె త్వరగా రాజులతో వచ్చి బాప్తీసం ఇచ్చి యోహాను తల పళ్ళెములో పెట్టి ఇవ్వమని పెట్టిండి నాకు అప్పగించండి అని కోరుతున్నానని చెప్పాను. రాజు బహు దుఃఖపడెను, కానీ తాను పట్టుకున్నది ఒట్టు నిమిత్తము కూర్చున్న వారి నిమిత్తమును ఈయనల్లకపోయాను. వెంటనే రాజు అతను తల తెమ్మని ఆజ్ఞాపించి బంట్రోతును పంపాను. వాడు వెళ్ళి చెరసాల్లో అతని తలగొట్టి పల్లెంలో అతని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. చెప్పుకున్నాగా హేరోదు రాజు యొక్క పుట్టినరోజు సందర్భంగా మామూలుగా సామాన్యులు చేసుకుంటేనే మన పుట్టినరోజు మామూలుగా మన ఇళ్ళలో చేసుకున్నాం. ఈ సీఏ కన్వెన్షన్లో వాళ్ళు చేసుకుంటే ఫంక్షన్ ఎక్కడ ఉంటుంది అనా? ఇటు 1000 మంది తిన్నా పోగొట్టాలి. నార్మల్గా చిన్నగా ఉన్నాం మనమే ఒక 50 మందికో 100 మందికో 200 మందికో పోయినాం కదా. మరి వాళ్ళు అంతమంది పెడతారు. మరి ఈయన రాజంటే అంత హంగామాగా ఉంటుంది. ఆ సభ అంతా వేదిక అంతా ఎంత హంగామాగా ఉంటుంది. అంతమంది చూస్తుండగా ఆమె నాట్యం చేసి మనసుని సంతోషపెడితే, ఓ చిన్నదానా నన్ను మెప్పించావు, నీ కోరిక ఏంటో చెప్పు, నా రాజ్యంలో నీకు సగం ఇమ్మన్నా ఇస్తా అంటే ఇవే కోరుకోని ఎంత మంచి కోరుకుంది సారా. ఒక ఉద్యోగాన్ని కోరుకోలేదు, అయ్యా నాకు కావాల్సినంత బంగారం పల్లెం నిండా పెట్టేవండి అయ్యా అని కోరుకోలేదు. తను కోరుకున్నది ఏంటంట, ఏం చదవాలి చదవమని, బాప్తిజం ఇచ్చి యోహాను తల ధరికి ఎక్కడ పెట్టాలంట, పెట్టి అంట. అప్ప ఏం కోరిక యవనస్తుల కోరిక అదేనా? అసలే యవనస్తుల కోరికినది అదేనా? ఎవరన్నా ప్రేమించి ఉంటే వాడిని నచ్చిపెడి చేయండి అయ్యా కోరుకోవాలా, లేకపోతే బంగారాలన్నా కోరుకోవాలా, ఇంకా చాలా ఉండే ఆడవాళ్ళు కోరుకునే చీరలను ఏదో వాళ్ళు కోరుకున్నారు. కానీ తను కోరుకుంది ఏంటి, బాప్తిజం ఇచ్చు యోహాను. చూడండి మీ కోరిక చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకు బాప్తిజం ఇచ్చు యోహాను తల ఎందుకు కావాలంట? బాప్తిజం ఎలాంటివండి? ఎలాంటివాడు? మంచోడు, దేవుని ఏర్పరిచినవాడు, అనేక మందికి బాప్తిజం ఇచ్చినవాడు. రాజుగారే ఒక మాట అంటున్నాడు, ఏమనంటే రాజు బహుగా దుఃఖపడ్డాడు. 26 రాజు బహుగా దుఃఖపోయిన కానీ తాను పెట్టుకుని ఒట్టు నిమిత్తం ఆ యొక్క మాట ఇచ్చాడు, ఉట్టి పెట్టాడు. నీకు ఇస్తాను ఏదడిగిన అనగానే తలవి కాదంటగా. అంతకుముందు సభలో కాదంటే ఈ రాజైనా ఉంటాడా, ఈ రాజుగారు పోలేదు అంటారు. మాట తెప్పిన వెళ్ళి ఆయనకు ముద్రేస్తారని పోలేదు. కానీ బహుగా దుఃఖపడ్డాడు. బాప్తిజం ఇచ్చి యోహాను తలని ఇచ్చేయాలండి, అయినా తప్పదు. బంట్రోతుని పంపించి ఇదేం కోరికండి రైటింగ్ ఉంది. బాప్తిజం ఇచ్చి యోహాను తల విరిగింది. ఏదో కోరుకోవచ్చుగా నీవు బ్రతకడానికి తగిన నీవు చచ్చిపోయేదాకా నీకు ఎంత ధనం కావాలయ్యా, నేను లైఫ్ లాంగ్ బ్రతుకుల కొరకు డబ్బు ఎక్కువ ఇవ్వండి, ధనాన్ని ఎక్కువ ఇవ్వండి, అలాగే నాకు బిల్డింగ్లు ఇవ్వండి, 4 బిల్డింగ్లు ఇవ్వండి, బంగారాలు అవన్నీ కలిపి నాకు ఇస్తే నేను బతుకుతానయ్యా అని కోరుకోకుండా బాప్తిజం ఇచ్చి యోహాను తల కావాలట. ఈ యోహాను ఎవరు? అనేక మందికి బాప్తిజం ఇచ్చినవాడు, అనేక మందికి రక్షణ ఇచ్చినవాడు, రక్షణని కలుగు చేసినవాడు. ఎంతోమందికి రక్షణ కలుగు చేసేది దేవుని నామంలో. కానీ అతను అంతం చేయాలంటే ఈ చిన్నది కోరుకున్న మాట తల ఇవ్వాలి. ఇదో కోరిక, ఇదో క్యారెక్టీ కోరిక. ఇంక కోరుకోవడానికి ఏమి లేవా బయట? కానీ తను కోరుకున్న కోరిక ఏంటి? అతన్నే అపం చేయాలి, దైవజనుణ్ణి లేకుండా చేయాలి. ఎందరో లోకంలో ఉన్నారు, ఎందరి తల్లో కోరుకోవచ్చు,
వేరేవాడు ఎవరిదాకా కోరుకోవచ్చు. ఎందరో లోకంలో ఉండగా దైవజనుడు తల మాత్రమే ఎందుకు కావాలి? కానీ తన అంటుంది దైవజనుడి తల కావాలి. చాలామంది ఉన్నారుగా లోకంలో, చాలామంది ఉన్నారుగా, నీకు తలే కావాలంటే వాళ్ళు ఎవరిని కోరుకున్నావా? కాదు, దైవజనుడి తల మాత్రమే కావాలంటారు. అట్లాగే ఈ రోజుల్లో అనేక చోట్ల అనేక మంది కోరుకునేది కూడా దైవజనుల జీవితాన్ని నాశనం చేయడం కోరుకుంటున్నారు. దైవజనుల జీవితాన్ని నాశనం చేసి కోరుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళకున్న పుండు, అదొక రకమైన పుండు. వాళ్ళకి దైవజనులు నాశనం చేయాలని వాళ్ళ కోరికలు, వాళ్ళ శాపం. దైవజనులు నాశనం చేయాలనుకున్న వాళ్ళకి శాపం. ఈ అపవాదులు ఏమనుకుంటారు? ఆ ఒక్క దైవజనులు నాశనం చేస్తే చాలు, సంఘం అంతా ముక్కలుగా అయిపోతుంది. దైవజనులు లేకపోతే సంఘం ఎక్కడ ఉంటుంది? ఎవరింటికి పోతాడు, ఎవరింటికి. గొర్రెలు కాపురి కంచెలో ఉంచి కాపలా కాసి నా గొర్రెలు ఎక్కడికి పోవని అక్కడ కర్ర పట్టుకొని ఉంటుంటే ఇక అక్కడే ఉంది. చుట్టూ ఉన్న కంచె తీసేసి ఇయ్యే లెవెల్కి అక్కడ కాపలా. గొర్రెలు ఉంటాయా? ఎడిపోతే కాపల లేడు కదా. అట్లాగే వీళ్ళు ఏం చేస్తున్నారు? దైవజనుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఒక దైవజనుడిని అంతం చేస్తే సంఘం మొక్కలైపోతుంది. అందుకని ఏం చేసింది? అక్కడ యోహాను తల అడిగింది. అతనే లేకపోతే బాప్తిజం ఇచ్చేవాళ్ళు, అతనే నాశనం చేస్తే పరిచర్య చేసేవాళ్ళు, అతనే లేకపోతే యేసయ్య గురించి ప్రకటించేవాళ్ళు. అందుకనే తనేం కోరుకుంది? తల అడిగింది. ఏ ఏళ్ళు అడిగితే నోట్ల చెప్పుకొని సువార్త చెప్పుకొని బతుకుతాడు. చేతుకున్న చేతులు ఏళ్ళు కాళ్ళు అడిగితే సువార్త బోధించేవాడు. కానీ తను ఏమడిగింది? డైరెక్ట్గా తలే అడిగింది. తలే లేకపోతే ఇంకేముండదు కదా. అందుకే చాలామంది ఈరోజున జీవితాల్లో కోరికలు ఎలా ఉంటున్నాయి అంటే, తన కోరిక ఏదో కోరుకోవాల్సింది తన ఆశకు తగ్గట్టు కోరుకోకుండా దైవజనుడు తల చాలామంది దైవజనుల జీవితాలతో ఆడుకుంటున్నారు. సాతాను గారికి తెలుసు, ఆ దైవజనుడనే వాడిని సంఘం కలిగి దూరం చేసి వాడిని తీసేస్తే ఇంకా పరిచయం ఉండదు, సంఘం ఉండదు అని సాతాను గారికి తెలుసు. హల్లెలూయా. అందుకని ఏం చేస్తారు వీళ్ళు? చాలామంది దైవజన జీవితాలతో ఆడుకుంటారు, ఆడుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అందుకే ఈ చిన్నది ఆడుకుంది. నువ్వు రాజుగారు మీ పీఠం ఏంటి? నీ చండాలమైన కోరిక తీసుకెళ్ళి ఆడు తల ఇమ్మంటం ఏంటి? అప్పటికే చెరసాల్లో వేశారు ఆయన్ని. ప్రత్యేకంగా చెరసాల్లో ఉన్నవాడికి శిక్ష సరిపోదని తల తెచ్చి ఇచ్చేమన్నాడు. అప్పటికి జైల్లో ఉన్నాడు, ఆల్రెడీ శిక్షను అనుభవిస్తున్నాడు. అయినప్పటికీ కూడా తల కావాలని అడుగుతుంది. ఎందుకని? ఈ దైవజనులు లేకపోతే బాప్తిజానికి ఎవరు ఉండగని. అట్లాగే దినమున చాలా మంది లోకంలో అనేక మంది దైవజనుల జీవితాన్ని నాశనం చేయడానికి కోరుకుంటున్నారు. దైవజనులు వాళ్ళు పాడైపోవడానికి, సంఘంలో వాళ్ళు ఉండకుండా చేయడానికి, సంఘాన్ని నాశనం చేయడానికి అపవాది గారు వాళ్ళని వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అదే ఒక మాట, ఒక దినమున ఒక ఊర్లో ఓ సేవకుడు, దైవజనుడు, మంచి అందగాడు, మంచి కలర్ ఉంటాడంట, పాస్టర్ గారు. ఆ ఊర్లో పరిచయం చేస్తున్న కొద్ది రోజుల నుంచి ఓ సంఘస్థురాలు ప్రార్థనకి వెళ్తా ఉంది. పాస్టర్ గారి మీద కన్నేసింది. భలే ఉండగా యాపిల్ పండ్ల పొట్టుకొని తినాలి ఎట్టైనా పాస్టర్ గారు. పాస్టర్లో చూడాల్సింది ఏంటి? తండ్రి తత్వాన్ని చూడాలి. అక్కడ కూడా కోరిక మామూలుగా లేదు. ఆ చిన్నదానికి ఏమో యోహాను తల కావాలని కోరుకుంది, ఈ చిన్నదానికి ఏమో ఆయన శరీరమే కావాలని కోరుకుంది. చూడండి ఎలా ఉన్నాయి కోరికలు. అంటే సాతానంగా వేరటం. మంచి అందగారు పాస్టర్ గారు యాపిల్ పండు లేకుండా కొడుకు తినేద్దాం ఇంకేముంది అని ఆశపడింది. క్రమంగా మందిరానికి వెళ్తుంటే ఓ దినమున, అయ్యా మీరు మా ఇంటికి రావాలి, మా ఇంటికి వచ్చి మీరు ప్రార్థన చేయాలయ్యా, ఖచ్చితంగా మీరు ప్రార్థన చేస్తే మాకు దీవెనయ్యా, మాకు ఆశీర్వాదకరం అని చెప్పి ప్రార్థనకి ఆయన ఆహ్వానించింది. వెళ్ళి వస్తానమ్మా ఇంటికి రాను. దైవజనుడి స్వభావం ఏంటి? దీవించటమే. వారు దీవించబడాలనే కోరుకుంటారు దైవజనుడి స్వభావం. అందుకని ఏమమ్మా వస్తా, తప్పకుండా వస్తాను, కారణం వస్తాను అని చెప్తే ఇంటికి వెళ్ళాడు.
ఇంటికి వెళ్ళగా దైవజనులకి ఆల్రెడీ వాళ్ళకు కొంచెం జ్ఞానం ఉంటుంది, అవకదాకా తెలుసు. ఇంటికి వెళ్తే అమ్మ ప్రార్థన చేయమన్నారు అంటే, మరి ప్రార్థన చేయమంటే వాకిట్లో చేయడుగా, వాకిట్లో చేస్తారు ప్రార్థన, ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి రండి అయ్యా, ఇంట్లోకి రండి అయ్యా. సరే అని ప్రార్థన చేయడానికి ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్తే కూర్చోండి అయ్యా, కూర్చోబెట్టి అయ్యా కాఫీ పెడతా నాకంటే అంటే, అమ్మ ఏది మీ వారు లేదమ్మా, బ్రదర్ గారు ఏవి మీ వారు ఎక్కడికి వెళ్ళారు ఏంటని అడిగితే, మా వారు ఇక్కడికే మీకు టీ మీరు వస్తారని టీ కానీ అన్నీ ఏర్పాటు చేయాలిగా, కొంచెం ఏదో భోజనం ఇక్కడికి సెంటర్కి పంపించాను, వస్తున్నాడు అయితే తెస్తాకి వెళ్ళాడు వస్తున్నాడు అని చెప్పి ఆయన్ని మాటల్లో దిబ్బింది. వస్తున్నాడు ఎక్కడికి వెళ్ళాడు సత్యనాథ్, ఆల్రెడీ వాడు ఎక్కడో ఫారిన్లోనే ఉంటున్నాడు, భర్త లేడు, ఎక్కడో విదేశాల్లో ఉంటున్నాడు. కానీ ఆ దైవజనుడికి ఏం చెప్పింది, ఎక్కడికే నీకు టీ పెట్టి తాగి నీకు మంచి భోజనం పెడతా, సెంటర్కి వెళ్ళి తెస్తాకి ఇప్పుడే వచ్చేస్తాడు, 10 నిమిషాలు వచ్చేస్తాడు, ఒక గంటలో వచ్చేస్తాడు, కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి టీయా అవన్నీ ఏర్పాటు చేస్తానని చెప్పి మెల్లగా వెళ్ళి తలుపు గడిపెట్టేసి ఇదేంటమ్మా తలుపు వేస్తాను ఏంటమ్మా అంటే, ఏం లేదు మా వారు వస్తారు అని చెప్పి, మరి ఇదేంటమ్మా తలుపు గడిపెట్టేవేంటమ్మా, అమ్మ బయట చూస్తే బాగదమ్మా అంటే, నీ మీద నాకు ఎప్పుడు నుంచో మనసు ఉంది, నాతో ఒక్కసారి స్పెండ్ చేస్తావా చేసి నా కోరిక తీరుతావా లేదా, అమ్మా నేను నీ తండ్రి స్థానంలో ఉన్నవాడినమ్మా, నేను నీ తండ్రినమ్మా, నిన్ను కాస్తున్న నేను నీ తండ్రిని అనగానే అసలు ఎవరైనా అసలు ఆ తలంపుని అప్పటికప్పుడే తీసేస్తారు. పోనీ అంతకుముందు ఉన్న తండ్రి అనగానే ఇక ఆ తలంపు తీసేస్తాం బయటికి, ఇదేంట్రా బాబు తండ్రి అంటుంది, ఇదేంట్రా నేను మనసు పడితే ఈ తండ్రి అంటున్నాడు సరే పోయా అని రిలీజ్ చేస్తారు. తండ్రి లేదు గిండ్రి లేదు, నీ మీద నాకు మనసు అయిందంటే అది నా కోరిక తీరుతావా దేవవా అంది. అమ్మ దయచేసి వద్దాం దండం పెడతానమ్మా, అమ్మ వద్దమ్మా అని చెప్తే నేను జాగిడి చింపుకొని బయటికి వెళ్తా, నువ్వే పాడు చేసావని చెప్తా. ఏం చేద్దాం, నా కోరిక తీరుతావా జాగిడి చింపుకొని వెళ్ళమంటావు, నలుగురు బయట ఉండారు వాళ్ళందరూ చూస్తారు, నువ్వే పాడు చేసావని చెప్తా. ఏది కావాలి నీకు చెప్పు, ఒప్పుకున్నావా ఇద్దరం హ్యాపీ, ఒప్పుకోలేదా పోలీస్ స్టేషన్కి వెళ్తావు చెప్పు అని 2 ఆటలు ఆయన ముందే పెట్టింది. ఏం చేద్దు, నేను నీ తండ్రినమ్మా, నీ తండ్రి లాంటి వాడినమ్మా అని ఆయన చెప్పిన ఆమె మాత్రం ఆ కోరిక ఏంటి, అతనితో ఉండాలని, ఆ దైవజనుడితో ఉండాలని. చివరికి ఆ దైవజనుడు ఏం చేశాడంటే అటు బయటికి వెళ్తే సంఘంలో తలెత్తలేదు, వాడు చేశాడంటే ఎవరంటారు సేవకు మాట. అందుకనే ఆ దైవజనుడు సరెండర్ అయిపోయాడు, ఆమెకి సరెండర్ అయిపోయాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు. అయ్యో ఇక నేను సేవకి అడుగుండి కాదు, ఇక నేను ఈ ప్రాంతంలో ఉండను అని చెప్పి అక్కడ సంఘస్థులను ఒక బిడ్డని నిలబెట్టి, అయ్యా ఇక నేను ఈ ప్రాంతంలో సేవ చేయలేను, నువ్వే చేసుకొని అనిపించుకో అని చెప్పి ఎప్పటికీ కనపడిన ఊరెళ్ళిపోయాను. ఎక్కడ ఎంత గొప్ప దైవజనుడు, ఎలాంటి దైవజనుడు, ఎన్ని ఆత్మలు కట్టడానికి ఎన్ని ఆశలతో ఆ ఊరు వచ్చాడు, ఆ ప్రాంతం ఎందుకు వచ్చాడు, ఎంజాయ్ చేయడానికి వచ్చాడా, ఆనందించడానికి వచ్చాడా, ఆత్మలను కట్టడానికి వచ్చాడు. అనేకమైన ఆత్మలు కట్టి యేసుకు అప్పగించడానికి వచ్చాడు, మీ జీవితాన్ని బాగుపరచడానికి వచ్చాడు. కానీ నువ్వు తనలో ఏం చూసావు, దైవజనుడిని వేరే రకంగా చూసావు, వేరే చూపుతో చూసావు. ఆ దైవజనుడు మరెన్నడు తన బ్రతుకులోనే ఈ ప్రాంతంలో కనపడకుండా వేరే ఊరెళ్ళిపోయాడు. కారణం ఇదో కోరిక, ఆ చిన్నదానికి అదో కోరిక, మనుషులు రక్షించే వాడికి తల కావాలంది, దీనికో కోరిక, ఇదంతా గడపాలంటది. ఈయన దేవునికి సమర్పించుకొని చక్కగా సేవ చేస్తూ ఉంటే ఈ దైవజనుల్లో నువ్వు చూసి ఏం చేస్తున్నావు, ఆప్షన్ పెట్టింది. మళ్ళీ జాకెట్ చింపుకొని బయటికి వెళ్తా, అది ఒప్పుకున్నావా హ్యాపీ ఇద్దరం, ఒప్పుకోకపోతే జాకెట్ చింపుకొని బయటికి వెళ్తా. ఏం చేస్తా చెప్పు. చూసారా, ఆ భర్త ఏమో ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడు, కానీ ఇతను ఏమేం చెప్పింది, నీకు మంచి భోజనం పెడతాక మా ఆయన బయటికి వెళ్ళి సరుకులు తెత్తకెళ్ళావే చెప్పింది.
చూసారా ఎలా ఉందో? కేవలం ఇక్కడ ఏంటి ఉద్దేశం? దైవజనుడిని నాశనం చేయడానికి, దైవజనుడి జీవితాన్ని నాశనం చేయడానికి. ఈ దినమున లోకంలో అనేకులు కోరుకునేది ఇదే. దైవజనుడి జీవితాన్ని కేవలం నాశనం చేయడానికే వాళ్ళు పూనుకుంటున్నారు. దైవజనుడి జీవితంలో తొంగి చూస్తే ఎవరికి వస్తుంది శాపం? నీకే వస్తుంది, నీకు తెలీదు. మంచివాడు ఎప్పుడు ముందు కష్టపడతాడు, తర్వాత సంతోషపడతాడు. తర్వాత ఎక్కడ? దేవునిలో ఆయనతో సంతోషపడతాడు. మంచివాడు ఎప్పుడు కష్టపడతాడు, తర్వాత సుఖపడతాడు దేవుని దగ్గర, దేవునిలో. చెడ్డవాడు ముందే సుఖపడతాడు. చెడ్డవాడు ముందాకుండా, సిగరెట్ దాక్కుంటా, ఎంజాయ్ చేసుకుంటా, వ్యభిచారం చేసుకుంటా, ఇంకా వ్యర్థమైన చెడుల వాటిలన్నీ చేసుకుంటా వాడు సుఖపడతాడు ఈ లోకంలో. కానీ తర్వాత బాధపడతాడు. తర్వాత ఏ పక్షవాతము, ఏ రోగము. ఇప్పుడు నువ్వు ఎగురుకుంటూ వెళ్తున్నావే, నువ్వు పొద్దున్న కర్ర వేసుకుంటే, నేను చాలా మంది కర్ర వేసుకుని తిప్పు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తారు. ఒకప్పుడు వాళ్ళు అరాచకాలు మామూలుగా లేదు. చూసారా? వయసు ఉంది కదా అని, భవిష్యత్తు ఉంది కదా, నాకేంటని విర్రవీగి నీ ఇష్టం వచ్చినట్టు తాగి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికావు. ఏం చేశాడు? చెడ్డవాడు ఏం చేస్తాడు? ఫస్ట్ సుఖపడతాడు, తర్వాత బాధపడతాడు, కష్టాలు అనుభవిస్తాడు, అనేక రకమైన బాధల్లో ఉంటాడు. వ్యభిచారం చేసిన వారు కూడా అంతే. ఫస్ట్ సుఖిస్తారు, తర్వాత ఈడ్చులు పడతారు, తర్వాత ఇంకోటి అంటారు, ఇంకోటి, అట్లా ఎన్నో అనేకమైన బాధలు అనుభవిస్తారు. మంచంలోకి వెళ్ళిపోతారు, మంచంలో పడతారు, అనేకమైన బాధలను కొని తెచ్చుకుంటారు. అట్లా ఎన్నో బాధలు ఉంటాయి. అందుకని ఏంటంటే మంచివాడు ఎప్పుడు కూడా ఫస్టే సుఖపడతాడు, కష్టపడతాడు. మంచివాడు. చెడ్డవాడు ఫస్టే సుఖపడతాడు, చివరిలో అనుభవిస్తాడు. అట్లాగే దైవజనుల మీదకి మీరు లెగిస్తే తర్వాత మీరే బాధపడతారు. ఇప్పుడు ఏదో నా కాలం గడిచిపోతుంది, వాడా వీడా ఇదా అదే అని చెప్పి దైవజనుల్ని అనేక మంది మాట్లాడుతున్నారు. ఆ దైవజనుడిని నాశనం చేయటానికి, ఆ దైవజనుడిని కేవలం నాశనం చేయటానికి, అతని జీవితాన్ని నాశనం చేయటానికి తల తీసుకొచ్చి అక్కడ పెట్టమని, పల్లెంలో పెట్టమని. అది నీ కోరిక కరెక్టేనా? ఏ కోరికలో నడుస్తున్నావు నువ్వు? అలాంటి కోరిక ఏంటి? వెరైటీగా దైవజనుడిని తల అడుగుతావా? తల తీసేసావు. పరిచర్య కొద్దిగా ఆగిందా లేదా అతని వల్ల? జైల్లో ఉండి కూడా పరిచర్య చేసావే, బాప్తిజాలు ఎంతో మందికి ఇచ్చావే, మరి ఎందుకు నువ్వు అతను తల కొడుకున్నావు? ఎక్కడ చూస్తే ఆ చిన్నదేమో బాప్తిజం ఇచ్చి ఆహాన్ని తల కోరుకుంటే, ఎక్కడ చూస్తేనేమో తండ్రి లాంటి వాడిని అమ్మను వదిలేయమ్మని 2 కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పినా లేదని చెప్పి ఆ దైవజనుడు మళ్ళీ ఎప్పుడు ఆ గ్రామంలోనే కనపడకుండా ఆ ఊరే వదిలి వెళ్ళిపోయేలా చేశాడు. అతనే ఉంటే ఎన్ని ఆత్మలు కట్టేవాడు? అవునా కాదు? ఎంత పరిచయం చేసేవు? దైవజనుల జీవితాల్లోకి అనేక మంది చాలా స్పీడ్గా పరిగెత్తిపోతున్నారు. అందుకే ఈ వాక్యం ఉద్దేశం ప్రభు నాతో మాట్లాడాడు ఏంటంటే, ప్రభు ఈ దినమున ఏ వాక్యం ద్వారా నేను మాట్లాడాను ప్రభు? ఏ వాక్యం నాకు ప్రతి దినం ప్రత్యక్షత అనేది ఒకటి కావాలి. ఏ వాక్యం ద్వారా నేను వెళ్ళాలి అని అడిగినప్పుడు ప్రభు నాకు గుర్తు చేసిన మాట అదే. దైవజనుల మీదకి చాలామంది లెగుస్తున్నారు అనే మాట నాకు జ్ఞాపకం చేశాడు. హల్లెలూయా. చాలా నైస్గా ఏం చేసింది? నాట్యం చేసింది. నైస్గా విచిత్రమైన చేష్టలతో, భంగిమలతో చేస్తే అది నచ్చింది రాజుగారికి. ఆహా, బలా నా మనసును సంతోషపెట్టావు, నీ కోరిక ఏదైనా సరే నేను అమలు పరుస్తాను. ఏంటి విచిత్రమైన చేష్టలకి, విచిత్రమైన భంగిమలకి అంత ఫిదా అయిపోయావా ఆమె నువ్వు? ఒక దైవజనుడిని తలనంకిచ్చేసావు. చూసారా? తలుచుకున్న ఆడది ఏం చేసింది? రాజుని మెప్పించింది, తల దింపించింది. అవునా కదా? అట్లాగే సినిమా మన బ్రూస్లీ కూడా ఏం చేశారు? తన క్రీడలు ఎవరు ఉంటే ఏదో మత్తు పదార్థం నుంచి లేపేశారు, కలుసుకున్నారు, లేపేశారు. మైకిల్ జాక్సన్ కూడా అంతే. గొప్పోళ్ళు, వాళ్ళిద్దరు గొప్పోళ్ళు, పేరు గాంచిన వాళ్ళు, వాళ్ళ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు చాలామంది ఇప్పటికీ, లేపేశారు. అట్లాగే ఆ చిన్నది కోరుకోవాల్సిన కోరిక ఆ వయసుకి మంచి ఉద్యోగం ఇప్పించండి అయ్యా, మంచి భవిష్యత్తుని ఇవ్వండి అయ్యా,
మంచి నేను కోరుకున్న వరుణ్ణి ఇచ్చి నాకు పెళ్లి చేయండి అని కోరుకోవడం మానేసి దైవజనుడి తల కోరుకున్నాను. కాబట్టి దైవజనుడి తల అంత మంచిది కాదు, దైవజనుడికి ఎదురుగా వెళ్ళడం కూడా అంత మంచిది కాదు. హల్లెలూయా. అందుకని అమ్మ మా యొక్క ఆత్మీయ తల్లి కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటా ఉంటుంది. సంఘంలో నుంచి ఎదుర్కొంటా ఉంటుంది. మా అమ్మ ఏ కల్ముషం లేకుండా పంచలు చేస్తూనే ఉంటారు. ఆత్మల కోసం తన జీవితాన్ని సాక్రిఫై చేసేసింది. ఎందుకు తెలుసా? నాకు సంఘం ఉంటే చాలు, సంఘమే నా పిల్లలు, సంఘమే నాకు అన్ని అని బ్రతుకుతుంది ఆత్మీయ తల్లి. మనం అందరం ఏం చేస్తాం? అమ్మో నా పిల్లలు, మా అమ్మ, మా నాన్న, కుటుంబం అనుకుని మనం జీవిస్తాం. కానీ దైవజనుడు ఎప్పుడు కూడా నా సంఘమే అని జీవితాయి. అట్లాగే మా ఆత్మీయ తల్లి కూడా అంతే. దేవుని సేవకై తను నిలబడిపోయింది. దేవుడు చెప్పిన సేవకి నిలబడిపోయింది. దేవుని మాట కట్టుబడిపోయింది. సంఘమే నా పిల్లలు, సంఘమే నా తల్లిదండ్రులు, వాళ్ళే నా అమ్మ నాన్న అనుకోని బ్రతుకుతుంది. ఈ దినమున సేవ చేస్తుంది. అనేక మంది దైవజనులుగా మమ్మల్ని కూడా సిద్ధపరచింది. హల్లెలూయా. అట్లా దైవజనులు వారి పనిలో వాళ్ళు ఉన్నారు యేసయ్య నామాన్ని ఘనపరచడానికి. కానీ దైవజనుల్ని నాశనం చేయడానికి ఇలాంటి అపవాదులు ఉన్నారు. అవునా కాదు? అందుకే దైవజనుల మీదకి అలాగే వెళ్ళటం మంచిది కాదు. జక్కయ్య ఇప్పుడేంటి, అక్కడ యోహాను తల తీయాలని ఆచరణ దాని కోరిక, ఈ పాస్టర్ని కోరిక తీర్చుకోవాలని ఈ కోరిక. అట్లాగే జక్కయ్య అని ఆయన ఉంటాడు. ఆయన జక్కయ్య యేసుప్రభు వారు ఆ ఊళ్ళో వెళ్తూ ఉండగా జనాలందరూ పోగైపోతారు. ఆయన చుట్టూ బెల్లం మీద లాగా అల్లుకుపోయి అక్కడే ఉండిపోతారు. ఉండిపోతే ఆయన చూస్తాక అనేక మంది జనం వస్తే ఈ జక్కయ్య కూడా ఆయన చూడాలనుకుంటాడు. జక్కయ్య కూడా ఆయన చూడాలనుకుని ఆశ కలిగి చూస్తాడు. అమ్మ ఈయన ఎవరో వచ్చారు, ఏసా సరే చూడాలని చాలాసేపు ట్రై చేస్తాడు. చెట్టు ఎక్కుతారు కూడా చూడటాక వీలు పడలా. చెట్టు ఎక్కితే కానీ వీలు పడలా. ఎంతమంది జనాభాలో కానీ యేసును చూడాలి అని మనసులో ఆ కోరిక ఉందే కానీ వీళ్ళెవరికి అలాగా జనం. వీళ్ళ మధ్య నేనేంటి, అతను ఎవరో ట్యాక్స్ కలెక్టర్, పన్ను అధికారి, పన్ను కలెక్ట్ చేసే అధికారి, గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ అధికారి. వీళ్ళేంట్రా ఎలాగా జనం, ఎప్పుడు మాకెప్పుడు ఎలాంటి సన్మానాలు చేయలేదు, మా కోసం అంటే ఎగబడలేదు. ఈయన ఎవరో వేసంట, ఈ కోసం వచ్చారు, ఎట్టగబడిపోతున్నారు ఏంటి అనుకోవాలా. ఎలాగా జనం ఏంటి అంతమంది ఆయన వాళ్ళు గుగ్గు ఎవరు కాదు రేపు చూద్దాంలే, మనం ఎవరో పన్ను విధించేవాడిని, ట్యాక్స్ కలెక్టర్ని అని కాలరాయలు వస్తుంది. ఎలా యేసు ఎవరో చూడాలి, యేసు ఎవరో చూడాలి, వెయిట్ చేశాడే తప్ప నేనేం కానీ అధికారిని ఇవాళ కాదు రేపు చూద్దాం అనుకోవాలి. చూడాలి అనుకున్నాడు, యేసుని చూశాడు. కోరిక, మనసులో ఉన్న కోరిక. ఈయనకేం కోరిక ఉంది? యేసుని చూడాలి. హల్లెలూయా. జక్కయ్యకున్న కోరిక ఏంటి? యేసయ్యని చూడాలని కోరిక. చూడాలని అలాగే ఉన్నాడు, చూడాలని అక్కడే ఉన్నాడు. చూడాలని ఆ కోరికని సిద్ధింపు చేసుకుంటే నిలబడ్డాడు. నేను గవర్నమెంట్ అధికారిని, పన్ను కలెక్ట్ చేసేవాడిని, నాకేం కానీ మేసం మెలేదు, కారు ఎత్తలేదు. ఎదురు చూసాడు యేసు. యేసు ఎవరో ఈరోజు నేను చూడాలి. మామూలుగా అయితే మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఏమన్నా ఎలాగా జనం మధ్య మనకెందుగా, ఆయనే మన దగ్గర రావాలి కానీ మనం ఆయన దగ్గరికి వెళ్తాడు అనుకుంటారు. కానీ ఈ జక్కయ్యలో ఉన్న కోరిక ఏంటంటే యేసుని నేను చూడాలి. ఇదొక రకం కోరిక. అక్కడ వాళ్ళు ఏం కోరుకున్నారు? దైవజనుడిని నాశనం చేయాలని కోరుకున్నారు. ఇక్కడ ఈయనేమనుకున్నారు? ఈయన కోరిక ఏంటి? యేసుని చూడాలి. హల్లెలూయా. అలాగే నాకు కూడా అలాగే ఉంటే నా కోరిక, బ్రతికితే ఆయన కొరకే బ్రతకాలి. నా ఆశ, నా కోరిక అదే. బ్రతికితే ఆయన కోసమే. నా ఆశ, నా కోరిక రెండు ఆయన కోసమే. చస్తే ఆయన కోసమే. ఎందుకంటే రేపు పరలోకంలో
నా 2 కళ్ళు ఆయన చూడగలగాలి. హల్లెలూయా. రేపు పరలోకంలో నా తండ్రి కోటి కాంతులతో ఆ బట్టలు వేసుకొని తెల్లటి వస్త్రాలు వేసుకొని రాజులాగా నా దగ్గరకు వస్తుంటే నా 2 కళ్ళు పరవశించుకోవాలి. చూసి అయ్యో నా తండ్రిని కలుసుకున్నానే, ఎంత వైట్గా ఉందేంటి, అసలు ఈ ప్రాంతం ఏంటి, ఎంత కోటి కాంతులతో విరదముంది, నా తండ్రి సన్నిధి మామూలుగా లేదు అని ఉప్పొంగిపోవాలి. అంతే నా కోరిక. అదే నేను బ్రతికుంటే ఆయన కోసమే, చచ్చిపోయినా అదే కోరిక. అంతేగాని ఆ వాడి కోసం వీడి కోసం, అంతకుముందు మనుషుల కోసం బతికేవాడిని, అమ్మ వాడో వీడో వాడో అని. ఇప్పుడు అట్లా కాదు. నా కోరిక అంతా బ్రతికుంటే అది ఆయన కోసమే నా కోరిక, చచ్చిపోయినా నా కోరిక అదే. నా 2 కళ్ళు ఆయన చూసి పరవశించాలా. ఈ పరలోక రాజ్యంలో రాజు వస్తుంటే ఎలా ఉంటుందండి, ఒక సీఎం ఓ పిఎం నీ పొలం మీద చేసి బాగున్నావా అంటే ఎలా ఉంటుంది చెప్పండి. దగ్గరకు తీసుకొని మన దగ్గర మనిషి కాకుండా ఎక్కడో రోజు మనం టీవీలోనే చూస్తాం, రోజు టీవీలో న్యూస్లో చూస్తాం ఆ మనిషిని. ఒక దిన నా దగ్గరికి వచ్చి పొలం మీద చేసి ఏమన్నా బాగున్నావా, ఏం సంక్రాంతి ఎట్లా ఉంటాయి, ఒళ్ళు గగ్గోలు పడదు అవునా. అట్లాగే మన దేవుడు పొద్దున ఆ పరలోక రాజ్యంలో వైట్ అండ్ వైట్ ఫుల్ కోటి కాంతులతో మనకు కనపడితే ఆనందమేది. హల్లెలూయా. మనకి ఏదైనా ఇష్టమైంది ఉందంటే అది మనకు దక్కితే ఎంత సంతోషపడతాం. మనకి ఏదైనా బాగా ఇష్టమైంది దొరికితే ఎంత సంతోషపడతాం. నా కోరిక కూడా నా తండ్రిని చూడాలనే, ఎప్పటికెప్పుడు నేను రెడీ, నేను చెయ్యడానికి ప్రభా నా చెయ్యి ఎత్తుకొని పట్టుకొని తీసుకెళ్తావా, రెడీ, నేను చూడాలని నా కోరిక, నేను చూడాలని కోరిక. లేదు నీ కోసం లేదు, నువ్వు ఆత్మను కట్టాల్సిందే ఉండు అంటావా, అది నీ కోరికే, ఓకే రైట్ ఉంటా. ఎప్పటికెప్పుడు చెయ్యి పట్టుకొని తీసుకెళ్తావా, రైట్, దానికి సిద్ధమే. ఎక్కడ ఆత్మను కట్టమంటావా, అది నీ కోరిక, నీ ఇష్టం. లేదు నాతో రా అంటావా, అది నీ కోరిక, నీ ఇష్టం. కానీ నా కోరిక అయితే ఒకటే ప్రభు, ఈ బ్రతుకు నాకు అర్థం ఉంది. ఎందుకంటే నేను మారు మనసు లేనప్పుడుగా అందరూ ఇక్కడ ఇచ్చాల మీద తల మీద పెట్టుకుని పేడ దగ్గర పెంట కుప్పలు సమాధులుగా పడేస్తారు. అలాంటి బ్రతుకు మనకు, అలాంటి పెంట కుప్ప పేడ దిబ్బ. కానీ ఇప్పుడు దేవుడు మార్చిన తర్వాత తెల్లటి వస్త్రంలాగా మారిపోయింది. అందుకనే పెంట కుప్పలోంచి వచ్చిన తర్వాత మళ్ళీ అందులో వెళ్ళాలనుకుంటాం మనం. నువ్వు పని చేస్తున్నావు, సపోజ్ గేదెలే కాస్తాం, పేడ అంతా ఎత్తాలి, శుభ్రంగా ఎత్తి ఆడ పడేసి చక్కగా నైస్గా స్నానం చేసి ఎండు కొట్టుకుంటావు. అరే మళ్ళీ గేదె వేసిన కొద్ది పేడ తీయమని చేస్తావా, ఇప్పుడే శుభ్రంగా స్నానం చేశాను మళ్ళీ పేడ తీయమంటారు ఇంకా. అట్లాగే దేవుడు నిన్ను అంతగా క్లీన్ గోల్డ్ అన్నట్టుగా వైట్ అండ్ వైట్ చేసిన తర్వాత మళ్ళీ పెంట దెబ్బగా ఉంటారంటే దానికి అర్థం లేదు. అందుకే నేను కోరుకునేది ఏంటంటే ఇది స్థిరమైన పునాది, స్థిరమైన పునాదిగా ఉంచాడు ప్రభు. నా పని చేయాలి అని. అందుకే నా కోరిక ఆయన పని చేయటమే. హల్లెలూయా. ఇది నా కోరిక. అక్కడ ఆమె కోరుకున్న కోరిక తల తీపిచ్చేవాడిది అని. ఇంకొక ఆమె కోరుకున్న కోరిక తీర్చమని. జక్కయ్యలో ఉన్న కోరిక యేసుని చూడాలి. నా కోరిక యేసుతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి కోరిక కూడా మనం చూసుకుంటే వాక్యంలో బంధులు పొట్టు తింటా బొద్దు అంటాడు. వాడికి ఆ కోరిక. ఒకడు గొడవలో కొనుక్కుంటాడు, నాకు ఇదే హ్యాపీ అంటాడు. గేదెలు చూడండి, చక్కగా గుంట చేసుకుంటే అటు ఇటు అటు చక్కగా దొరుకుతాయి గేదెలు. యజమాని వచ్చి తోలేదాకా ఆ గుంటలోనే ఉంటాయి. లే పాప అని యజమాని వచ్చి తోలేదాకా ఆ గుంటలోనే ఎంజాయ్ చేస్తాయి. దానికి అదే కోరిక. పందులు తీసుకెళ్ళి శుభ్రంగా సద్దులు సబ్బో ఏ లక్షో వేసి దాన్ని స్నానం చేసి శుభ్రంగా అక్కడ పెట్టు, ఖచ్చితంగా 5 గంటలు ఖచ్చితంగా గుంటలోనే ఉంటుంది. అక్కడ పొల్లాడడం దానికి కోరిక. కాబట్టి ఈ దినంలో లోకంలో నీ కోరిక ఏమై ఉంది? దేవుడు అడుగుతున్నాడు, నీ కోరిక ఏమై ఉంది? నీ కోరిక ఏమై ఉంది? నా కోరిక ఏమై ఉంది? నా కోరిక ఏమైందో తెలుసా? నువ్వు నన్ను చూడాలని, నీవు నాతో ఉండాలని, రేపొద్దున మనిద్దరం అక్కడ కలుసుకోవాలని అని ఆయన అంటున్నాడు. మరి మన కోరిక ఏముందంటే
చలో అన్నట్టు అక్కడ ఉంటుంది. ఈ వైన్ షాపుల కాడ ఉంటుంది, కొంతమంది ప్యాకాటల దగ్గర ఉంటుంది, కొంతమందికి వ్యభిచార గృహాల దగ్గర ఉంటుంది, కొంతమందికి బూతుల దగ్గర ఉంటుంది, కొంతమందికి రికార్డు డ్యాన్సుల దగ్గర ఉంటుంది, కొంతమందికి అక్కడ మీటింగ్లు పెడితే అక్కడ డీజేల దగ్గర ఉంటుంది. ఒక్కొక్క కోరిక ఉంటుంది. కానీ ప్రభువుతో నువ్వు ఉండాలంటే నీ కోరికలు లోకపరమైన కోరిక పనిచేయదు, దేవుని కోరిక ఉండాలి. మనం నిజంగా చెప్పండి, మీ గుండె మీద చేసి చెప్పండి, మీరు ఆలోచన చేసుకోండి. ఏ రోజైనా యేసుని ప్రేమించి మీరు మందిరానికి వచ్చారు, మీ కోరికను ప్రేమించుకొని వచ్చారు. నా అప్పులు తీరాలి ప్రభువా, నా కోరిక నా అప్పులు తీరాలి, అయ్యా నా బాధలు తీరాలి ప్రభువా అని వచ్చారే తప్ప ప్రభువా నేను నీతో ఉండాలి అని వచ్చారా? గుండె మీద చేసి చెప్పండి. ఎవరైనా మందిరానికి అలాగే వస్తారు. మీరే కాదు, నేనైనా అలాగే వస్తా, నేనైనా అలాగే వస్తా. ఎందుకో తెలుసా? అప్పుడు ప్రభు మనకు తెలియదు కాబట్టి. నేను ఆశతోనే వెళ్ళా, ప్రభువా మంచిగా ఉద్యోగం వచ్చేయాలి, మంచిగా పెళ్ళి అయిపోవాలి అని వెళ్ళాను. కానీ ప్రభు నువ్వు బాగుండాలి, నీతో ఉండాలి నాకు తెలియదు. అప్పుడు ఇప్పుడు వేసి మిమ్మల్ని క్వశ్చన్, ఇప్పుడు వాక్యంలో ఎదిగాము, సేవకులుగా వచ్చాం కాబట్టి మిమ్మల్ని క్వశ్చన్ వేసాను చూసారా? అలా క్వశ్చన్ నాకు కూడా. అప్పుడు నేను వచ్చింది నా కోరికలు నెరవేర్చమని అడిగేవాడిని పద్దాకా. మా అమ్మగారు నేను ప్రార్థన చేయమనేవాడిని. ఏమనంటే అమ్మ నాకు ఉద్యోగం రావాలమ్మా, ఉద్యోగం రావాలి, ఉద్యోగం రావాలి, పెళ్లి కావాలమ్మా, ప్రార్థన చేయండి. మా అమ్మ నా తల మీద చేయబెట్టి ప్రార్థన ఏం చేసేవాడు తెలుసా? ప్రభు నీ చిత్తం ఈ బిడ్డ ఎక్కడ ఏది ఉంటే అదే చేయను. నేను మా ప్రార్థనలో నవ్వుకునేవాడిని. ఏంట్రా వీళ్ళు ప్రార్థన చేస్తుంటే నా కోరికలు చేయమంటే ఇదేదేదో చేస్తున్నారు ఏంటి అని వాళ్ళు నెత్తిమే చేయబెట్టేవాళ్ళు. నేను నవ్వుకుంటా ఉండేవాడిని. ఇదేంటి నేను అడిగిన కోరిక ఏంటి, వీళ్ళు చేసేది వాళ్ళు తలగా పంచుకునేవాడిని, ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, కళ్ళు తెచ్చేవాడిని. ఇదేంటి నేను అడిగిన కోరికలు చేయకోకుండా వీళ్ళు ఏదో చేస్తున్నారు. ఏదో మా అమ్మ ఆశీర్వాదకరంగా మాట్లాడేది. ప్రభువా ఈ బిడ్డ ఎడల నీ చిత్తం ఎలా ఉంటే అలా జరగనివ్వు. అవునా? అమ్మ అలాగే చెప్పారు. క్లాస్ దేవుని చిత్తం ఏంటి? సేవ చేయాలి. అంతకన్నా మంచి ఉద్యోగం కావాలా? అంతకన్నా పెళ్ళి అవసరమా? దేవుడే నా ప్రియుడు, దేవుడే నా ప్రియుడు. అంతకన్నా మంచి ఉద్యోగం ఎక్కడ ఉందండి నాకు? అంతకన్నా ఇంకా మంచి ఉద్యోగం దొరుకుద్దా? అది నాకు తల్లి ఎన్నోసార్లు మొదలుపెట్టాను. అమ్మ మంచి ఉద్యోగం రావాలి, పెళ్లి కావాలి, తొందరగా పెళ్ళి అయిపోయి తొందరగా ఉద్యోగం రావాలి, ప్లీజ్ 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 అమ్మ, నా పోరాటం అమ్మ, నా లైఫ్ గోల్ అమ్మ అంటే అసలు ప్రార్థన చేసేప్పుడు ఆ మొక్కే అంతది అమ్మ. అసలు నేను మీ దగ్గర ప్రార్థనకి ఎందుకు వచ్చాను? నా కోరికలు నెరవేర్చుకోవడం మీ దగ్గరికి వచ్చి అసలు ప్రార్థన నా మొక్కే అంతదే. ఎన్నిసార్లు అంటే నేను మీకు సందాలు ఇచ్చి కానుకలు ఇచ్చి ప్రార్థన చెప్పి అసలు నేను సబ్జెక్ట్ గురించి ప్రార్థన చేయమని మీరు ఏదేది చేస్తారేంటి అంటే దేవుని చెప్పిన అలా ఉంటే అలాగే అంతే. అమ్మ అనేవాళ్ళు నిజంగా ఆ మాట గురించి జ్ఞాపకం చేసుకుని అమ్మని అంటా ఉంటా, ఏ రోజైనా ప్రార్థన చేసావా, నేను అడిగింది ఏంటి? అట్లాగే నా కోరిక సిద్ధింపు చేసుకోవడానికి నేను అనేకసార్లు దైవజనులను అడిగితే అమ్మ పలికిన మాట, ఈ బిడ్డ అయ్యాక నీ చిత్తం మీద అది నెరవేర్చాలి. ఆ చిత్తం సేవ. అంత మర్యాద ఉంది. మనం మా వివాహానికి మా యొక్క చెల్లి పెళ్ళికి వెళ్ళాను. చెల్లి పెళ్ళికి ఒకప్పుడు మనల్ని అరే ఒరేలు పిలిచేవాళ్ళు, ఆ మర్యాదగా పిలిచేవాళ్ళు, బాగా లచ్చిగా అదే ఇదా అన్నట్టుండేవాడు. అది పెళ్లి బాగానికి వెళ్తే అయ్యారు రండి 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 కూర్చోండి. మా పిన్ని అయితే నన్ను అక్కడ అతుకొని అక్కడే వదిలిపెట్టాలి. అమ్మమ్మ వాళ్ళ కూతురు మా పిన్ని అయితే ఫాస్ట్ గారు రండి తాత అని చెప్పి, ఇక కొడుకు అనే ఒక ఫీలింగ్, కొడుకు అనేది తక్కువ ఫీలింగ్, సేవకుడు అనేది ఎక్కువ ఫీలింగ్. హల్లెలూయా. కొడుకు అనే ఫీలింగ్తో ఒకప్పుడు వేరే మాదిరిగా ప్రవర్తించేది. ఇప్పుడు కొడుకు అనేది 10% అయితే ఫాస్ట్ గారు అనేది 90% ఒక తిరిగింది. మా అమ్మ నన్ను అన్న దగ్గర కూర్చోబెట్టుకొని అలాగే నాకు చాలాసేపు ముచ్చట అదని ఇదని మాట్లాడుకుంటా చాలా రోజులు అయింది అని కలిసి చెప్పి ఆ పక్కన ఊళ్ళు ఉంటే వాళ్ళతో కూడా మా అబ్బాయి మా పాస్టమ్మ ఏమన్నా అయ్యని చెప్తుంది. మా చుట్టాలు కూడా అయ్యదా అవుతారు. మా అమ్మమ్మది భాష గారికి ఇంకేమన్నా ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన కోరిక అది. నా కోరికేమో ఏ వివాహం చేసుకుని ఉద్యోగం చేసుకుంటే అత్తవాళ్ళు ఆడని చూసుకుంటే నేను అనుకుంటే ఇక్కడ అనేక మందిని చూపిస్తున్నాడు. ఆయన కోరిక అది.
మన కోరికను సిద్ధింప చేసుకోవడానికి మనం లేము. ఆయన కోరికను సిద్ధింప చేసుకుంటే విలువ ఉంటుంది. అవునా కదా? హల్లెలూయా. మన కోరికను మనం నెరవేర్చుకుంటే సంతృప్తి ఉండదు. ప్రతిదాన్ని నువ్వేమైనా కోరుకో, యేసయ్యా ఈ కోరిక నేను కోరిన కోరిక నీకు అంగీకారమా, నీ చిత్తం నడిపించు. ఇక్కడ విజయవాడలో కూడా అట్టగా పెళ్ళికి వెళ్ళారు. అక్కడ పెళ్ళికి వెళ్ళి ఇక్కడ పెళ్ళికి వెళ్ళారు. అందరూ సంతోషంగా అయ్యా మాస్టర్ గారు అండి అయ్యా అందరూ చక్కగా రిసీవ్ చేసుకున్నారు. చక్కగా రోజు మా అన్నయ్య పొద్దున్నే ఫోన్ చేసేది, అన్నయ్య చెప్పు అన్నయ్య అంటే లచ్చు కొద్దిగా ప్రేయర్ చేస్తావా, నాకు ఈరోజు నుంచే స్కూల్ స్టార్ట్ అయిపోయి ప్రేయర్ చేస్తావా అని నేను అనుకున్నాను. ఒకప్పుడు నేను 8th క్లాస్ చదివేటప్పుడు మా అన్నయ్య రోజు డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మా రత్తం అబ్బాయి అన్నయ్య అండి మంచం మీద అలా బైబిల్ పెట్టుకుని ప్రార్థన చేసుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు, మధ్యాహ్నం ఇంటికి రాగానే అన్నదిని వెళ్ళేటప్పుడు, మళ్ళీ సాయంత్రం వచ్చి ట్యూషన్కి వెళ్ళేటప్పుడు అన్ని పూట ప్రార్థన చేసుకున్నాడు. మొన్న నాకు సగంగా ఫోన్ చేసి వచ్చు ఎట్లాగా ప్రార్థన చెయ్యి స్కూల్ ఇవాళ నుంచి స్టార్ట్ అన్నాడు. నేను అన్నీ ఆశ్చర్యపోయి ఎంత భాగ్యం కల్పించావు, గుర్తు చేసావే, నన్ను గుర్తు చేసేవే. హల్లెలూయా. నన్ను భలే గుర్తు చేసావు ప్రభువా. ఒకప్పుడు నా కుటుంబానికి నేను ఎగతాళిగా ఉండేవాడిని, ఒకప్పుడు అల్లచిల్లరగా ఉండేవాడిని, కానీ దైవజనులుగా గుర్తు చేశాను. గుర్తు చేసి మా అన్నయ్య చేస్తే మా అన్నయ్య కోసం ట్రై చేసి అన్నయ్యకి ప్రమోషన్ రావాలని కూడా పేర్లు పెడితే లక్ష ప్రమోషన్ కూడా సెలెక్ట్ అయినా అన్నయ్య. హల్లెలూయా. ఆశీర్వాదం పలుకులు నేను అక్కడ మాట్లాడాను. ఎందుకంటే దైవజనులుగా మన హక్కు ప్రేమించడం, జీవించడం. చెప్పించే హక్కు మనకు లేదు, చెప్పించే హక్కు మనకు లేదు. జీవించడమే చేతులకు తెలిసిన దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఈ రోజున ఏ కోరికతో నువ్వు ఉన్నావు, ఏ కోరికని కలిగి ఉన్నావు, ఖచ్చితంగా నువ్వు యేసుని చూడాలనే కోరికతో మందిరానికి రావాలి. యేసుని చూడాలి అంటే వాక్యం వినాలి, యేసుని చూడాలంటే వాక్యం వినాలి, మందిరానికి రావాలి, క్రమంగా వినాలి, క్రమం తప్పకుండా మందిరంలో అటెండ్ అవ్వాలి, వాక్యమైన మాటలు వినాలి, సేవకులు ఏం చెప్తున్నారని వినాలి. చదువులేని ఏం చేస్తారు, వినటం ద్వారా గ్రహిస్తారు. వాక్యం ఏం చెప్తున్నా కానీ నా మీద ధ్యాస లేకుండా నేను ఏం చెప్పేటప్పుడు ధ్యాస లేకోకుండా గోర్లకి వెళ్ళిపోవడం, చూసుకోవడం ఏమన్నది ఎందుకు వచ్చాడు పనికిరాంతానే. చదువు లేని వారు వీటి ద్వారా గ్రహిస్తే వాక్యం వెళ్తుంది. అప్పుడు దాని ద్వారా మనం పశ్చాత్తాపడుతున్నాం, నా చదువు లేదయ్యా, వినటం ద్వారా అయినా నన్ను బాగా చేర్చిపోయా, బలపరిచయ్యా అని మనం కోరుకుంటాం. మేము నిద్ర లేకంగానే అద్దం ముందుకెళ్ళి నిలబడండి. మీకు ఈ మొహం మీద ఎన్ని బొక్కలు ఉన్నాయో, ఎన్ని మొట్యాలు ఉన్నాయో, లేకపోతే జుట్టు తెల్లబడిందో నల్లబడిందో, పొట్ట ఎంత ఉందా, సన్నబడిపోయామా, డొక్కలు ఎండుకుపోయినాయా, మొహం పీక్కుపోయిందా, కళ్ళు ఎర్రగా ఉన్నాయా, అన్నీ కనపడతాయి. అవునా? అద్దం ముందుకు వెళ్తే కనపడతాయి. వెళ్ళకపోతే ఈ పొట్ట ఎంతలా ఉంటే నాకేం తెలిసింది, ఒళ్ళు ఎంతలా ఉంటే ఏం తెలిసింది, జుట్టు తెల్లబడితే ఏం తెలిసింది, కళ్ళు లోతుకి వెళ్ళిపోతే ఏం తెలిసింది, ఎర్రబడిపోతే ఏం తెలిసింది. అద్దం ముందుకు వెళ్ళి నిలబడి చుట్టూ అయ్యో రాత్రి అంతా నిద్ర కళ్ళు ఎర్రబడిపోయింది అని సరి చేసుకుంటాం. అద్దం ముందుకు తల దూకపోతే అద్దం ముందుకు సరి చేసుకుంటాం, తల మాత్రం చెదిరిపోయింది. అట్లాగే ఎలాగా అద్దం ముందుకెళ్ళి నువ్వు సరి చేసుకుంటున్నావో వాక్యంలో తొంగి చూస్తేనే ఇందులో ఉన్న లోతు తెలుస్తుంది. తొంగి చూడకపోతే తెలియదు, తొంగి చూడాలి. వాక్యంలో ఏం రాసి ఉంటుంది, మన గురించే రాసి ఉంటుంది, మన గురించే రాసి ఉంటుంది. తొంగి చూడకపోతే నీకు తెలియదు. అద్దం ముందుకు నువ్వు వెళ్ళకపోతే నీకు ఎలాగా, నువ్వే బట్టలు వేసుకున్నావు, నీ బట్టలు చిరిగినాయో చినగలేదో, సోగ్గా ఉన్నాయో లేవో, కుసుమోహంగా ఉందో, కళ్ళు లోపల పోయినాయి, ఏది అద్దం ముందుకు వెళ్ళకో తెలియదు. బయట కానీ చూసి చెప్పాలి, ఏంట్రా కుసికలతనం వచ్చావా అని అడుగుతాడు కొంతమంది. ఏం చేస్తామా, కట్లో కూర్చున్నాను వంగడుకున్నానే అయినా బాగా అనుకుంటాం. ఒకసారి అవునా, అద్దం చూసుకుంటే ఎంత కూర్చుందో, మనం అందరుకున్నామో తప్పుకున్నామో తెలిసి. అట్లాగే వాక్యంలో చూస్తే మన బ్రతికేటువంటిది తెలుసు. మన బ్రతుకు మంచిదేనా, మన ప్రయాణం మంచిదేనా, మనం కొనసాగిస్తున్న ఈ బ్రతుకు మంచి బ్రతికేనా, వ్యభిచారం చేస్తున్నావా, గొడవలు ఆడుతున్నావా, వ్యభిచార స్పిరిట్లో ఉన్నావా, ముందు స్పిరిట్లో ఉన్నావా, గొడవ స్పిరిట్లో ఉన్నావా, పోట్లాటకి మనం అతి దగ్గరగా ఉన్నావా,
అట్లా ఊళ్ళో వాళ్ళందరి మీద గుట్టుగా ఎగిరి పడిపోతున్నావా? ఎన్ని కూడా సజ్జేస్తుంది. ఇదన్నీ నువ్వేం చేస్తావో అవన్నీ సజ్జేస్తుంది. అద్దం ముందు నీ తల చెదిరిపోతే నువ్వు కూడా పనిచేస్తుంది. అర్థం వాక్యంలో నీ మైండే చెదిరిపోతే దాన్ని సరి చేయగలవు ఈ మైండ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇదేమన్నా వాక్య ఉద్దేశం ఏంటంటే నీ కోరిక ఏం నెరవేర్చుకుంటున్నావు? నీ కోరిక ఏంటి? దైవజనుడు తల కావాలని ఆ చిన్న కోరుకో. దైవజనుడి తల అంతం చేయాలని కోరుకోను. మనిషికి ఒక్కొక్క రకం కోరిక. ఆ చిన్నదానికేమో దైవజనుడికి తల తీసేయమంటే, ఎక్కడేమో దైవజనుడికి శరీరం కావాలంటుంది, మరి ఆయనకేమో ఏ సైన్ చూడాలనుంది, వాడికేమో పంది పొట్టు తిరగాలనుంది, నాకేమో ఏ సైన్ చూడాలనుంది. మరి మనకేమై ఉందో మన మనసుకి క్వశ్చన్ వేసుకోవాలి. హల్లెలూయా. వాక్య ఉద్దేశం అంతా ఏంటి? నీ కోరిక నా కోరిక కాదు, కానీ ఆయన ఎగల మన కోరిక ఏంటి? ఈ లోకం ఎగల కోరిక మనకి నెరవేర్చబడదు. ఆయన ఎగల కోరిక అనేది మనం అడగాలి. ప్రతిదీ ప్రభువా ఈ పని నేను చేయొచ్చా? నీ కోరిక ఏంటి చెప్పవా? నీ కోరిక ఏంటి చెప్పు. ఇది నాకు ఉద్యోగం రావటం నీ చిత్తమే అయితే నాకు ఉద్యోగం ఇప్పించు, అది నీ కోరికే. ఓకే, పలానా చేయటం నీ చిత్తమే అయితే నీ కోరిక ఇప్పించు. నా కోరిక ఏమి లేదు, నీ కోరిక. అలా ప్రతిదాన్ని కూడా ఆయన కోరికని సిద్ధింప చేయాలి. మన కోరికని సిద్ధింప చేయాలి అనుకుంటే నువ్వు ఏది పట్టుకున్నా కాలిపోతావు. ఎందులోకి వెళ్ళి అవి పెట్టి కాలిపోతావు. ఎందులోకి వెళ్ళి వ్యాపారం చేయి. కొంటే చెప్పా నేను మనకి చెప్పా, బాబు నాకు దర్శనం వచ్చింది, ఈ చేతిలో నీళ్లు పోతే నిలబడదా? చొక్క నీళ్ళు ఉన్నట్లు అందులో ఒక్క చొక్క. అతను అప్పులు పాలైనప్పుడు నేను చెప్పా, బాబు నాకు ఇలా కళ వచ్చింది, ఈ అరిచేతిలో నీళ్లు పోతే అసలు నీళ్లు కనపడతా, ఎన్ని పోసినా కనపడతా. నీలమాల చాలా ఏదో ఉంది, చాలా కన్నం ఉంది నీలమాల. కాబట్టి దాన్ని గుర్తు చేసుకోవాలి. నాకు ఎట్లా చెప్పలేదు, నా దర్శనం ద్వారా నేను తనకు చెప్పాను. తర్వాత నాకు చెప్తాడు కదా, నువ్వు చెప్పిన కళ మామూలు కాదన్నా, చాలా కన్నం ఉంది నాయనమ్మ, మామూలు కన్నం కాదయ్యా, అమ్మో అని చెప్పాను. అన్ని దర్శనాలు వస్తే కానీ మనిషి లోపడాల దేవుడికి. అవన్నీ నేను చెప్పానా? ఆయన అమ్మని అంత కన్నం ఉందా నాకే తెలుసా? దేవుడు చెప్తే నేను చెప్పా, అప్పుడు లోపడ్డాను. నాకు తెలిసేంటి అతనికి ఎంత కన్నం ఉందో తెలుసా, ఎంత ఒప్పు ఉందో తెలుసా? ఎల్ చేతులు నీళ్ళు పోయిందా ఒక్క అంటే ఏంటి అర్థం? కన్నం అంటే అంత డబ్బు అప్పు. ఎన్ని నీళ్ళు పోసినా ఈ చేతులు నిలబడలేదంటే ఎంత సంపాదించినా తన చేతులు అద్దులు ఒక పిల్ల తెల్ల తీదాకా ఉండాలి. అంతగా వెనకమాల బ్యాక్గ్రౌండ్లో అంత తప్పు ఉంది. ఆ దర్శనం చూపించాను. ఇలాంటి దర్శనం 3-4 చెప్తే అప్పుడు దేవుడిలో పడ్డాను. అని తెలుసా? అట్లా ప్రతిదీ కూడా ఇది నీ చిత్తమా నీ కోరిక, నీ చిత్తమా నీ కోరిక, నీ చిత్తమా నీ కోరిక అని ప్రభు ఎగల మనం నడుచుకోవాలి. ఇవాళ ఉద్దేశం ఏంటి? కోరిక ఎవరి కోరిక నెరవేరుస్తున్నాం. హల్లెలూయా. దేవుడి చిన్న మాటలు దేవుని దీవించి కాచి కాపాడగలగా. హల్లెలూయా.